నాలుగో వారం నామినేషన్స్ ప్రోమో ఫుల్ హాట్గా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. ముఖ్యంగా ఇప్పటివరకు మనకి నామినేషన్స్ అంటే ఎక్కువ శాతం కూడా వాయిస్ గట్టిగా వినపడిన వాయిస్ లేవి రేష్మి, సోనియా, వాళ్ళు స్టార్టింగ్లో నిఖిల్ ఇలాంటి వాళ్ళు గట్టిగా వినపడ్డారు. బట్ తర్వాత ఎవరు ఇంకా అంత పైకి అయితే రాలేదు. ముఖ్యంగా నబిల్ లాంటి వాళ్ళు కోర్స్ అక్కడిక్కడ టాస్కులు ఉన్నా కూడా మేజర్గా కంప్లీట్గా వాయిస్ అవుట్ చేసిన నామినేషన్స్ ఇదే అని చెప్పొచ్చు. సో నబిల్కి నాకు తెలిసి ఇది మంచి మైలేజ్ తీసుకొచ్చే నామినేషన్స్ ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది ఈ 4th వీక్ నామినేషన్స్ అనేది. త్రూ అవుట్ ఫస్ట్ ప్రోమోలో నబీల్ మయం అయిపోయింది అనమాట. రామమయం లాగా ఎలా అవుతుందో నబీల్ మయం అయిపోయింది. సో ఇదంతా నబీల్ కానీ పృథ్వీ మీద కొంచెం గట్టిగానే పడేలా ఉన్నాయి ఈసారి. ఎందుకంటే ఆయన మొన్న టాస్క్ ఏదైతే ఉందో ఎక్స్ టాస్క్ ఆ లెవెల్లో బీభత్సమైన అగ్రెసివ్ అయితే అయ్యారు కాబట్టి ఆయన అగ్రెసివ్ నేచర్ వల్లే ఆపోజిట్ టీం వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి అందరూ ఒక మూకుమ్మడి దాడి చేసేలాగా అయితే ప్రోమో అయితే ఉంది. బట్ యాక్చువల్గా పృథ్వీకి పడిన నామినేషన్స్ మూడు మాత్రమే పృథ్వీకి పడితే ఆదిత్యకి 4 పడ్డాయి. హైయెస్ట్ ఎవరికి మణికంఠకు పడ్డాయి. బట్ ఈ ఫస్ట్ ప్రోమోలో మణికంఠని చాలా జస్ట్ అలా టచ్ చేసి వదిలేశారు, నైనిక నామినేట్ చేసినట్టు. బట్ పృథ్వీనే మేజర్గా చూపించారన్నమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మొన్న జరిగిన టాస్క్ కూడా ఎక్కువగా మేజర్గా అందరిలో నెగిటివ్ అయింది కూడా పృథ్వీ మాత్రమే. నాగార్జున గారు కూడా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా పృథ్వీకే ఉంది కాబట్టి డెఫినెట్లీ పృథ్వీకి నామినేషన్స్ అనేది ఈ లెవెల్లో రచ్చ చేయడం అనేది చాలా సర్వసాధారణం. ఆ లెవెల్ కంటెంట్ ఉంది కాబట్టి లాస్ట్ వీక్ జరిగిన టాస్కుల్లో ఆయన ముందుగా చూసుకుంటే ఆదిత్య పృథ్వీని నామినేట్ చేస్తూ ఇప్పుడు నన్ను నువ్వు ఇన్సల్ట్ చేసావు అదంతా ఓకే, బట్ సారీ అయితే చెప్పావు కానీ ఇన్సల్ట్ చేసినట్టు గట్టిగా సారీ అయితే చెప్పలేదు కదా, ఆ లెవెల్లో సారీ అయితే లేదు కదా అన్నట్టుగా అయితే అంటున్నారు అనమాట. నేను నిన్ను ఇన్సల్ట్ చేయడం ఏంటి, ఎప్పుడు చేసినా అన్నట్టుగా అయితే అంటున్నారు. ఇప్పుడు పృథ్వీ ఏజ్ ఏంటి, ఆదిత్య గారు ఏజ్ ఏంటి, ఇద్దరికి చాలా ఫరక్ ఉంది. ఫరక్ ఉన్నప్పుడు ఒక మనిషిని అడ్రస్ చేసే విధానం, నడుచుకునే విధానం, ప్రవర్తించే తీరు అన్నీ కరెక్ట్గా మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ మధ్య ఇదే ఇష్యూ అంటే అంత పెద్ద మ్యాటర్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కుర్రోళ్ళే, ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్, ఇంకేముంటలే వాళ్ళ మధ్య అన్నట్టుగానే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య లొల్లి అయ్యేది. కానీ ఒక పెద్దవాళ్ళతో లొల్లి పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ వరస్ట్ కేసులో పెద్దవాళ్ళది మరీ బీభత్సమైన తప్పైతే తప్ప మోస్ట్లీ అయితే పెద్దవాళ్ళకే సపోర్ట్ వస్తుంది. సో ఇక్కడ ఆదిత్యను ఆ రోజు పృథ్వీ అడ్రస్ చేసిన విధానం నాకు నువ్వు చెప్పక ఎప్ప అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ వేలో ఇన్సల్ట్ చేసిన విధానం అని డెఫినెట్లీ చూసిన ఎవరికైనా సరే ఏంట్రా బాబు ఇలా చేస్తున్నాడు అనే ఫీలింగే వచ్చేస్తుంది. సో ఆ రోజు పృథ్వీ ఆ రకంగా ఇన్సల్ట్ చేయడం, తర్వాత టాస్క్ అయిపోయే టైంకి ఆయన సారీ చెప్పడం ఇదన్నీ జరిగింది. బట్ సారీ అనేది ఆ రేంజ్లో చెప్పలేదు, ఇన్సల్ట్ చేసినంత ఇదిగా చెప్పలేదు అని ఆదిత్య గారు అంటున్నారన్నమాట. సో బట్ ఏదైనా సరే ద ఎండ్ ఆఫ్ ద డే పృథ్వీ అది రియలైజ్ అయ్యి సారీ చెప్పినప్పుడు ఆ సారీ యాక్సెప్ట్ చేయాల్సింది. మళ్ళీ దానికి నీవు అంత ఇన్సల్ట్ చేసి ఇంతైనా సారీ చెప్పేదంటే ఇంకేం చేయాలి, తను వచ్చి కాళ్ళు అయితే పట్టుకోలేడు కదా, వచ్చి మరో విధంగా అయితే బిహేవ్ చేయలేడు కదా. సారీ చెప్పగలగడం అనేది హీ మేడ్ ఇట్, అట్లీస్ట్ తను ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చాడు, అది అప్రిషియేట్ చేయాల్సింది. అన్నెసర్లీ ఈ పాయింట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా చెప్పుంటే బాగుండే అనిపించింది ఆదిత్య గారు. తర్వాత ఫస్ట్ 3 డేస్లో సోనియాని కూడా ఆదిత్య గారు నామినేట్ చేస్తూ ఫస్ట్ 3 డేస్లో ఉన్న సోనియా అసలు ఇప్పుడు నాకు అస్సలు కనబడట్లేదు అన్నట్టుగా అయితే ఈయన అంటున్నాను. నో డౌట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న సోనియా అమేజింగ్, అసలు ఆమె మామూలుగా కాదు, ఆమెకున్న ఫైర్ వేరు. అసలు సోనియా వచ్చేసిందిరా ఇంకేందా దద్దరిల్లిపోతుంది ఈ సీజన్ అనే లెవెల్ ఒక హైప్ తీసుకొచ్చిన కంటెస్టెంట్. అలాంటి కంటెస్టెంట్ తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది, ఆమె జోడు తగ్గిపోయింది. నిఖిల్ ఎక్కడైతే ఆమెను ఇంకా రచ్చరచ్చ చేసేస్తుంది, నాకు ఎందుకు వచ్చిందిరా బాబు ఆయన అంటూ సోనియాతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టడం వల్ల సోనియాకిగా ఇటు ఎలాగో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది, ఇంకా నా ఆటలు సాగేలా లేవు అన్నట్టుగా ఆమె కూడా లైట్ తీసుకొని నిఖిల్తో ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే మొదలుపెట్టిందో కంప్లీట్గా ఆమెలో ఉన్న మాస్ యాంగిల్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, ఆమెలో ఉన్న విజయశాంతి గారి యాంగిల్ అనేది తుడిచిపెట్టుకుపోయి మెల్లిగా నిదానంగా ఒక హోమ్లీ గర్ల్ అపీరెన్స్, ఆఫ్ కోర్స్ హోమ్లీ అంటే మరీ హోమ్లీ కాదు, ఆ మాస్ యాంగిల్ అనేది లేదు అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో అది ఆదిత్య గారు బాగా గమనించి నామినేట్ చేయడం ఓకే. బట్ ఆదిత్య గారు ఏం చేశారు, సోనియా అట్లీస్ట్ స్టార్టింగ్ నచ్చి ఇప్పుడు నచ్చట్లేదు. ఆదిత్య గారు ముందు నుంచి కూడా ఆయన పందా ఒకే విధంగా ఉంది, ఒకే విధంగా ఉండడం వల్ల
ఆయన ఎంతమందికి నచ్చుతాడు, బిగ్ బాస్లో అసలు ఆయన ఉన్నాడా లేదా, ఆయన ఉనికి ఉంది ఎక్కడుంది, ఇవన్నీ క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. సో ఆదిత్య గారు అది కూడా ఆయన పట్టించుకొని ఆయన గేమ్ని కొంచెం బూస్టప్ చేసే విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉండాలంటే జనాలు ఏమేం కోరుకుంటారు అన్నట్టుగా ఆ క్వాలిటీస్ అన్ని సర్వ్ చేసే విధంగా ఆయన ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ కానీ ప్రాబ్లం ఏంటంటే తన ఏజ్కి మిగతా ఉన్న ఏజ్కి ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాష కొంచెం తన ఏజ్కి మ్యాచ్ చేయగలిగే వ్యక్తి, అండ్ బేబక్క కొంచెం ఆయన ఏజ్కి మ్యాచ్ చేయగలిగే వ్యక్తి, ఇలాంటి ఒకరిద్దరున్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయేసరికి ఆదిత్య గారికి ఇంకా ఒక లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది, వీళ్ళందరూ బచ్చగాళ్ళు అన్నట్టుగా. కాబట్టి ఆయన నన్ను చేంజ్ చేసుకోలేకపోతుండో, బేసిక్గా ఆయన చేంజ్ చేసే ఉద్దేశం కూడా లేదు. నేను ఉండే తీరు ఇది, నా విధానం ఇది, మీలాగా నేను చేయలేను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్నట్టుగానే ఉంది ఆయన తీరు తప్ప బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉండాలంటే ఇట్లా గట్టిగా ఇట్లా మాసీగా ఉండాలి, వాయిస్ అవుట్ చేయాలనుకున్నప్పుడు గట్టిగా చేయాలి, ఇట్లా ఎంటర్టైన్ చేయాలంటూ ఈ ఆస్పెక్ట్స్ ఏమీ తను బేసిక్గా పెద్దగా పట్టించుకోవట్లేదు. అంతగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎర్లీ ఎలిమినేషనే ఉంటుంది. మోస్ట్లీ ఈ వీక్లోనే ఆయన ఎలిమినేషన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం, ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ చూసుకుంటే నామినేట్ అయిన 6 మెంబర్స్లో. అండ్ 6 మెంబర్స్ నామినేట్ అయ్యారో ఎవరెవరు ఏంటి అనేది ఆల్రెడీ నా ఓటింగ్ వీడియో ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేశాను, చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు, అండ్ ఓవరాల్గా ఏ కంటెస్టెంట్కి ఎన్ని నామినేషన్స్ పడ్డాయి, కంప్లీట్లీ డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే నబీల్ పృథ్వీని నామినేట్ చేస్తూ, నువ్వు గట్టిగా అరుస్తున్నావు, నరాలన్నీ కనిపిస్తున్నాయి నీకు అని అంటే, నేను గట్టిగా అరుస్తా నరాలు కనిపించుడు కాదు, కంప్లీట్లీ తెగి కింద పడిపోయేలా నేను అరుస్తాను అన్నట్టుగా అయితే అంటానమాట. నరాలు తెగి పడిపోయేలా అరిస్తే బయటకు వచ్చి అలా కింద పడిపోతే ఎవరికి నష్టం, ఆయనకే కదా నష్టం. ఆయన పృథ్వీ ఇది చాలా గ్లోరిఫై చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ లెవెల్లో అగ్రెషన్ అది ఇది చాలా తప్పురా నాన్న అంటూ నాగార్జున గారు ఇప్పటికే 2 వారాలు చెప్పారు ఆయనకి. 2 వారాలు చెప్పినా కూడా 2 వారాలు ఆయన వినకుండా ఇంకా అదేదో గ్లోరిఫై చేసుకుంటూ నా కోపం ఏంటి, ఇప్పుడు నేను కోపం ఉంటమే మగాళ్ళ లక్షణం అన్నట్టుగా అదేదో గొప్ప క్వాలిటీ లాగా చెప్పేసుకుంటాడు అది. బట్ దానివల్ల ఆయన ఎంత నెగిటివ్ అవుతున్నాడు, అవతలకి ఎంత ఒక థ్రెటనింగ్ లాగా ఉన్నాడు, ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి. ఆ కోపం వల్లే పృథ్వీకి ఈరోజు ఈ నామినేషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. అది వదిలేయకుండా నేను అదే పట్టుకుంటా, అందరినీ ఇలాగే భయపడతా అనుకుంటే ఏదో రోజు ఆయన బయటికి వెళ్ళిపోక తప్పదు, ఆయన దానికి శిక్ష అనుభవించకైతే తప్పదు పృథ్వీకి. అండ్ తర్వాత సోనియా కూడా నువ్వు టోన్ చూసుకో, నువ్వు అట్లా మాట్లాడితే నడవదు అన్నట్టుగా అంటుంటే, వాయిస్ ఇప్పుడు నా టోన్ గురించి కంప్లైంట్ చేస్తున్నావు, అసలు నువ్వెవరు అన్నట్టుగా అయితే నబీల్ అంటుంటే, కాదు వాయిస్ తగ్గించి మాట్లాడని నన్ను అంటున్నావు కదా, మరి నువ్వెవరు అన్నట్టుగా అయితే ఈయన సోనియా అంటుందన్నమాట. సో ఇక్కడ నబీల్ ఏంటి, ఆయన బీభత్సంగా ఆ లెవెల్ మేడం లేదు అన్నట్టుగా ఈ టైప్లో చెప్పేసరికి ఆ టైప్లో అన్న ఆయన టోన్ గురించి మాట్లాడుతున్నాడు, మరి నా టోన్ గురించి ఈయనకి ఎందుకు అన్నట్టుగా అయితే సోనియా ఇంటెన్షన్ అనమాట. సో నాకు తెలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇవాళ ఎపిసోడ్ రచ్చలేపుతుంది, మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రోమోలో చూసాం కదా ఇందాక, యష్మి బాగా ఎంజాయ్ చేస్తుంది వీళ్ళిద్దరు కాంబినేషన్. యష్మి కానీ పక్కనే ఉన్న ఆదిత్య గారు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్లీ ఎపిసోడ్లో చూసేటప్పుడు లేదా లైవ్లో చూసేటప్పుడు కూడా ఇంకా ఎంటర్టైనింగ్గానే ఉంటుందని నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరి నామినేషన్స్ కాంబినేషన్ అనేది. అండ్ తర్వాత నైనిక మణికంఠ నామినేట్ చేస్తూ, నీ మీద కాన్ఫిడెన్స్ లేకుంటే వేరే టోళ్ళని డౌన్ చేయకు, వేరే టోళ్ళని కంప్లీట్గా ఇది చేయకు అన్నట్టుగా అయితే నైనిక మణికంఠను నామినేట్ చేస్తుంది. వీళ్ళందరూ ప్లాన్డ్గా నామినేట్ చేసుకున్నారు. యాక్చువల్లీ నైనిక కానీ లేకపోతే ప్రేరణ వీళ్ళందరూ ముందే మాట్లాడేసుకొని ఎవరు నామినేట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు ముందే మాట్లాడేసుకొని చేశారన్నమాట. ఇది లైవ్ అప్డేట్స్లో ఆల్రెడీ వచ్చింది, మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్. దాని గురించి కూడా ఈ వీడియో తర్వాత నేను పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో తర్వాత నైనిక నబీల్ని కూడా నామినేట్ చేస్తూ పృథ్వీని నామినేట్ చేస్తుంటే సోనియా ఇన్వాల్వ్ అవుతుంది, నబీల్ పృథ్వీని నామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా మాటికి ఒకరిని నామినేట్ చేస్తే ఇంకొకరు ఇన్వాల్వ్ అవుతుంటే అది గ్రూప్ గేమ్ కాక ఏమవుతుంది, అది గ్రూప్ గేమ్ అని అందరికీ అర్థమవుతుంది కదా. గ్రూప్ గేమ్ అంటూ సోనియా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ కన్నడ బ్యాచ్ అందరికీ వాళ్ళకి ఆ స్టాంప్ వేయాలని చూసింది. అలా స్టాంప్ వేయాలని చూసిన ఆవిడే ఇప్పుడు కంప్లీట్ గ్రూప్ గేమ్లో ఇరుక్కుపోయింది. ఫస్ట్ గ్రూప్ ఫామ్ చేసిన
ఆ ఘనత ఆమెకే చెల్లిందనమాట. సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అని చిన్న పిల్లోడికి అడిగినా కూడా ఈజీగా చెప్పేస్తాడు. ఆ విధంగా అయితే ఉంది. సో అట్లా మాటికి ఒకరినొకరు నామినేట్ చేస్తున్న మధ్యలో ఒకరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రస్తావన వచ్చి మరీ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే అని అన్నప్పుడు ఓకే, కానీ మాటికి ప్రతి మాటకి ఇన్వాల్వ్ అవుతుంటే ఖచ్చితంగా ఆ డిస్టర్బెన్స్ అవుతుంది. మేబీ బిగ్ బాస్ ఏమన్నా వార్నింగ్ ఇస్తాడా, లేకపోతే మాకు స్టఫ్ అయితే దొరుకుతుంది మేము ఎందుకు వార్నింగ్ ఇస్తామని ఊరుకుంటాడా అనేది చూడాలన్నమాట. తర్వాత ఓవరాల్గా అయితే నబీల్, పృథ్వీ వీళ్ళిద్దరూ ఈరోజు ఎపిసోడ్లో అయితే ప్రస్తుతానికి ప్రోమో 1 చూస్తున్న ప్రకారంగా అయితే బాగా హైలైట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. సో చూద్దాం అసలు నామినేషన్స్ లైవ్లో మొదలయ్యాక ఇంకెలా ఉంటుంది, నైట్ ఎపిసోడ్ తర్వాత ఇంకే రచ్చ ఉంటుంది. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు కొట్టండి అయ్యా. బాయ్.